హలో అండి. వెల్కమ్ టు షమిలాస్ కిచెన్. ఈరోజు నేను ప్లమ్ కేక్‌ని చేయబోతున్నానండి. క్రిస్మస్ స్పెషల్. బయట తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం తక్కువ ఖర్చుతో మంచి రుచిగా, హెల్తీగా చేసుకోవచ్చు. బయట తీసుకున్న కేక్ కంటే కూడా ఇలా ఇంట్లో తీసుకున్నది చాలా రుచిగా ఉంది. ఈ వీడియోలో నేను చాలా ఈజీ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఒక 4 యాలకులు తీసుకోవాలి. అలాగే లవంగాలు, దాల్చిన చెక్క. వీటితో పాటే జాజికాయ అంటారు కదా! ఇలా ఉంటుంది. దీన్ని కూడా కొంచెం చిన్న ముక్క వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్స్ వేసుకోవాలండి. నా దగ్గర లేదు కాబట్టి పౌడర్ వేసుకున్నాను. వీటిని పౌడర్ చేసుకోవాలి. క్వాంటిటీ తక్కువున్నాయి కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేసి పౌడర్ చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. ప్లమ్ కేక్‌కి ముఖ్యంగా ఫ్రూట్స్ తీసుకోవాలండి. ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ వేసుకోవాలి. నేనిక్కడ ఆరెంజెస్ తీసుకున్నాను. ఆరెంజ్‌ని ఇలా కట్ చేసుకొని దాని జ్యూస్ ఇట్లా వడగట్టుకొని తీసుకోవాలి. మీరు పోమోగ్రానేట్స్ తీసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్‌నే సజెస్ట్ చేస్తానండి. దీని ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. నేను చేస్తున్న కేక్ సైజ్‌కి ఇలా 2 ఆరెంజెస్‌తో జ్యూస్ తీసుకున్నాను. దీన్ని ఒక కప్‌తో మెజర్ చేసుకోవాలండి. ఒక కప్పు నిండా అయింది. దీన్ని ఒక బౌల్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ప్లమ్ కేక్ అంటేనే ఫుల్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు మీ ఇష్టమొచ్చినవి. ఈ కేక్ ట్రెడిషనల్ పద్ధతిలో అయితే ఇలా జ్యూస్‌లో ముందు రోజే నానబెట్టి ఉంచుతారండి 24 అవర్స్ దాకా. ఇన్‌స్టంట్‌గా చేసుకునే వాళ్ళకి ఒక అరగంట ఇలా నానబెట్టినా కూడా ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఇందులో నాని కొంచెం స్మూత్‌గా అవుతాయి. నేను ఇందులో టూటీ ఫ్రూటీని కూడా వేశానండి కిస్మిస్‌తో పాటు. మీరు చెర్రీస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కేక్ అయితే చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా ఇందులో వేసుకున్నాను కదండీ! దీన్ని ఇలా ఒక అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్దాము. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాను. దీని బదులు మీరు ఇసుక అయినా వేసుకోవచ్చండి. దీన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో పెట్టుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్టాండ్ కూడా పెట్టుకొని హీట్ చేసుకుంటూ ఉంటే మనం కేక్ పెట్టినప్పుడు ఈక్వల్‌గా కుక్ అవుతుంది. నెక్స్ట్ షుగర్‌ని క్యారమలైజ్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా షుగర్‌ని యాడ్ చేశాను. దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే ఒక 10 మినిట్స్‌లో షుగర్ అనేది క్యారమలైజ్ అయిపోతుంది. స్టవ్ ఫ్లేమ్‌ని అయితే లో ఫ్లేమ్‌లోనే పెట్టాలండి మస్ట్‌గా. ఇలా మొత్తం గట్టిగా అయిన తర్వాత కొంచెం వాటర్ కలుపుకొని దీన్ని లూజ్ చేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళాలండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే కేక్ అనేది సరిగ్గా రాదు. ఇది నార్మల్ టెంపరేచర్‌కి వచ్చేసిందండి. చూసారా హనీ లాగా ఉంది చూడ్డానికి. నెక్స్ట్ ఇందులో గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. దీన్ని కొంచెం జల్లించుకోవాలి. ఎప్పుడు ఏ కేక్ చేసినా కూడా ఇలా జల్లించుకొని వేసుకుంటే కేక్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం వెనిల్లా ఫ్లేవర్‌ని వేశాను. అలాగే ఆరెంజ్ జస్ట్ అండి. ఆరెంజెస్ పైన తొక్కని కొంచెం తురిమి ఇందులో వేసుకుంటారు. మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం గదా! దాన్ని కూడా వేసుకొని ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇవన్నీ కలిసేటట్టుగా కొంచెం మిక్స్ చేసుకొని ఇందులో నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్‌ని నానబెట్టాం కదా! ఆరెంజ్ జ్యూస్‌లో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను చెప్తున్న మెజర్‌మెంట్స్ ప్రకారం చేస్తే మీకు ఈ బ్యాటర్ అనేది ఈక్వల్‌గా వస్తుందండి. అంటే మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈక్వల్‌గా వస్తుంది. అండ్ ఈ కేక్‌ని కలిపేటప్పుడు కూడా ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ టైప్‌లో కలుపుకోవాలి. అంటే ఒకే వైపు తిప్పుతూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆయిల్‌ని యాడ్ చేస్తున్నాను. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే బటర్‌ని మెల్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. దీన్ని హాఫ్ కప్ దాకా వేసుకున్నాను. వేసిన తర్వాత కూడా ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కొంచెం సేపు కలుపుకోవాలి. ఇంకా చివరగా ఇందులో బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేశాను. ఇవి 2 కూడా ఇలా జల్లించుకోవాలి. ఇవి 2 యాక్టివ్ అవ్వడానికి కొంచెం వెనిగర్‌ని వేశాను. బేకింగ్ పౌడర్ అనేది లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే కేక్ బాగా వస్తుందండి. మంచి గుల్లగా వస్తుంది. ఇవి కూడా ఈ బ్యాటర్‌లో బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఎక్కువ పల్చగా ఉంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయండి కేక్ కుక్ అయినప్పుడు. అందుకే బ్యాటర్ పల్చగా కాకుండా చూసుకోండి. ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో. నెక్స్ట్ మనం ఏ షేప్‌లో చేస్తున్నామో కేక్ ఆ మౌల్డ్‌ని తీసుకొని బటర్ పేపర్‌ని సేమ్ సైజ్‌లో కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే కేక్ అనేది ఈక్వల్‌గా వస్తుంది. దీని మీద కొంచెం ఆయిల్‌ని ఇలా అప్లై చేసుకోవాలి బ్రష్ తోటి. తరువాత కేక్ బ్యాటర్‌ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ బ్యాటర్‌ని ఇందులో హాఫ్ వరకు మాత్రమే వేసుకోండి. ఫుల్‌గా వేసుకుంటే కుక్ అయిన తర్వాత పైకి వచ్చేస్తుంది. చూసారా నేను హాఫ్ వరకు మాత్రమే వేసుకున్నాను. ఇందులో పైన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేస్తున్నాను. అంటే లోపల కూడా వేసాము. పైన కూడా ఇట్లా డ్రై ఫ్రూట్స్‌తో డెకరేట్ చేసుకుంటే చూడ్డానికి కేక్ అనేది అందంగా ఉంటుంది. ఇలా మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైన యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి బ్యాటర్‌ని యాడ్ చేసిన తర్వాత 2 సార్లు కింద ఇలా ట్యాప్ చేసి ఆ తర్వాత కుక్ చేయండి. బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ముందుగానే హీట్ చేయడానికి పెట్టాం కదండీ కుక్కర్. అందులో పెట్టుకొని 1 అవర్ వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద.
ఫ్లేమ్ అయితే బాగా లోలో పెట్టండి. సరిగ్గా 1 అవర్ అవుతుంది ఈ కేక్ కుక్ అవ్వడానికి. 1 అవర్ తర్వాత దీన్ని బయటికి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని ప్లేట్‌లోకి టర్న్ చేయండి. లేదంటే ఇది విరిగిపోతుంది కేక్ అనేది. వేడిగా ఉన్నప్పుడు అస్సలు టర్న్ చేయకూడదు. చూసారా? ఇది మొత్తం కుక్ అయిన తర్వాత ఎంత మంచి కలర్ వచ్చిందో. డ్రై ఫ్రూట్స్ అన్నీ క్రంచీగా చాలా రుచిగా ఉన్నాయి. మా ఇంట్లో మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. కేక్‌ని ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా రుచిగా, హెల్తీగా ఉంటుందండి. బయట తీసుకున్న దానికంటే కూడా. ఈ కేక్ అయితే చల్లారిపోయిందండి. నేను దీన్ని మీకు టర్న్ చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్లేట్‌లోకి ఇట్లా టర్న్ చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్‌ని తీస్తున్నాను. చల్లారిన తర్వాత మాత్రమే ఇలా బటర్ పేపర్‌ని తీస్తే బాగా వచ్చేస్తుంది. లేదంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది కేక్ అనేది వేడిగా ఉంటే. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఒక ప్లేట్‌లోకైతే టర్న్ చేశాను. చూసారా? కేక్ కలర్ అయితే సూపర్‌గా ఉందండి అసలు. ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీరింకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. నేను మీకు ఒక పీస్‌ని కట్ చేసి చూపిస్తున్నాను. లోపల ఎలా కుక్ అయిందో చూద్దాం. చూసారా? బాగా ఈక్వల్‌గా కుక్ అయింది. చాలా సాఫ్ట్‌గా వచ్చింది కేక్ అయితే. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.